మొదటి బహుమానం వారికి ఇస్తారు. కాబట్టి ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందుకుంటాడు. మనమందరం కూడా ఈ లోకమనే పరుగు పందెములో పరిగెడతా ఉన్నాం. ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కష్టపడి పని చేస్తా ఉన్నాం. ఎవరికి ఇష్టమైనట్టు వారు పరిగెడతా ఉన్నారు. ఒకరైతే సంపాదన కొరకు, ఒకరైతే తిండి కొరకు, మరొకరైతే ఊర్ల ఉమ్మడి వేరెగుతూ, ఇలాగా రకరకాలుగా వారి మార్గాలను ఏర్పరచుకొని పరిగెడతా ఉన్నారు. ఎవరి చచ్చిపోయేంత వరకు పరిగెడతానే పని చేసుకుంటూనే బ్రతుకుతా ఉంటున్నారు. ఎక్కడ చూసినా ప్రతి మనిషి ఈ భూమి మీద పరిగెడతా ఉన్నాడు. ఎక్కడ కూడా సమయం లేదంటున్నారు. దేవుని మందిరానికి రావడమే సమయం లేదంటున్నారు. ఎప్పుడు చూసినా వారి పని బాటలు, ఎప్పుడు చూసినా వారి ఉద్యోగాలు, ఎప్పుడు చూసినా వారి వ్యాపారాలు చూసుకుంటూ అవే శాశ్వతం అనుకొని పరిగెడతా ఉన్నారు వాటి వెంబడి. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఇదిగో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు, కానీ ఒక్కడు మాత్రమే బహుమానం తీసుకుంటాడు. ఎందుకు ఈయన మాట్లాడుతున్నాడు? ఏంటి ఈయన ఉద్దేశం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, ఆయన ఎందుకు పరిగెడుతున్నాడంటే, వారు 25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండవును, వాడు క్షేమమునకు కిరీటం పొందుకుండును. మనమైతే అక్షయ కిరీటమును పొందుకుని మితముగా ఉన్నాము. కాబట్టి పరుగు పందెమందు పరిగెత్తే ప్రతివాడు అన్ని విషయములందు ఎలా ఉండాలా? మితిమిగా ఉండాలా. ఇప్పుడు చాలా మంది పరిగెత్తాలనుకోండి, ఏం తినద్దు? ఫుడ్ తినద్దు, ఎక్కువగా అన్నం తినకూడదు. అన్నం తిని మనం ఏం చేస్తాం? పరిగెత్తలేం. కడుపు నిండా భోజనం తినకూడదు. వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది రన్నింగ్ లో ఉంటారు, పరిగెత్తి పంద్యాలు పెడతా ఉంటారు. సుమారుగా ఒక గ్రౌండ్ లో చుట్టూ తిరిగి రావాలి. నిజంగా వారు పరిగెత్తినప్పుడు చూసినప్పుడు వారి కాళ్ళు వాళ్ళ పరిగెత్తి విధానం చూస్తే అంత వేగంగా పరిగెడతా ఉంటారు. అంత వేగంగా పరిగెడుతూ గెలవాలని ఒక ఉద్దేశం చేత, బహుమానాన్ని పొందాలని ఒక ఉద్దేశం చేత వారందరూ కూడా ఏం చేస్తారంటే, కష్టపడి ఉదయం లేచి ఎక్సర్సైజ్ చేసి ఉదయాన్నే పరిగెడుతూ ఈ రీతిగా వారందరూ కూడా ఏం చేస్తారంటే, వారి బాడీని పరిగెత్తడానికి వీలైనట్లుగా వారు ఏం చేస్తారు? మలుచుకుంటా ఉంటారు. శరీరాన్ని లావు కానివ్వకుండా ఏవి తినాలో ఏవి తినకూడదో వారు ఒక నిర్దిష్టముగా పెట్టుకొని వారు ఎక్సర్సైజ్ చేస్తూ బాడీని బాగా ఏం చేస్తారు అంటే, బాగా దాన్ని పదును పెడతా ఉంటారు. బాగా పరిగెత్తడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మీరు కానిస్టేబుల్ పోస్టులు చూసినప్పుడు వారికి ఎక్కువగా పరిగెత్తే పందెమే ఉంటుంది. పరిగెత్తడమే వారి ఉద్దేశం. నిజంగా మనం ఎప్పుడైనా చూసినప్పుడు రోడ్లమ్మడి యవనస్తులు బాగా పరిగెడతా ఉంటారు. ఎందుకంటే వారు కానిస్టేబుల్ కి అప్లై చేసి ఉంటారు. కాబట్టి వారు బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, పరిగెడతా ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడతా ఉంటారు. బాగా సన్నగైపోయి బాగా కష్టం చేస్తూ పరిగెడుతూ ఉంటారు. కాబట్టి పరిగెడితే ప్రతి వారు కూడా బహుమానం పొందాలని పరిగెడతా ఉంటారు. కానీ ఒక్కరు మాత్రమే ఆ బహుమానాన్ని పొందుకుంటారు. కాబట్టి మితిమిగా మనమందరం చాలా జాగ్రత్తగా మరి పరిగెత్తమని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఇంతకీ పరిగెత్తడం విషయంలో ఏంటి? ఎక్కడి పరిగెడుతున్నాడని ఒకసారి ఆలోచన చేస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని చూపిస్తా ఉంటున్నాడు. అతడు దేని కొరకు పరిగెడుతున్నాడంట? ఒకసారి చదువుకుందాం. బహుమానం కొరకే పరిగెడుతున్నాడు. ఆ బహుమానము
పొందడానికి అతడు చేస్తున్న ప్రయత్నం చూడండి ఎలా ఉందో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తాను ఎలా పరిగెడుతున్నారో ఒకసారి చదువుకుందాం. తాను ఏ విధంగా పరిగెడుతున్నాడో చూద్దాం. 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామా? 12వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినెడలా నేను అనుకొనలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను. అయితే ఒకడు చెయ్యి చాచి ఒకడు చెయ్యుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇతని పరుగు ఏంటంట? ఏదైతే దేవుడు నన్ను పిలిచాడో, ఎలాగైతే దేవుడు నన్ను పట్టుకున్నాడో. మీకు ఒక అపోస్తల కార్యంలో చూస్తే, ఇదిగో అపోస్తల పౌలు గారు దమస్కు అనే ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఎవరైతే దేవుని పిల్లలు ఉంటారో అటు వారందరినీ కూడా హింసించడానికి, కొరడాలతో కొట్టడానికి, ఎవరైతే దేవుని పేరు చెబుతారో వారిని హింసించడానికి అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్న టైంలో వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు కనబడింది. అతను గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు అతనికి కళ్ళు కనిపించలేదు. అప్పుడు దేవుని స్వరం వినపడతా ఉంది. అతనికి మాత్రం వినబడింది. ఇదిగో అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారికి ఒక సేవకుని పంపించి చెప్పాడు. సేవకుని చెప్పి పంపించినప్పుడు, ప్రభువా, ఇతడైతే క్రైస్తవులు అనే వారిని హింసించేవాడు, బాధ పెట్టేవాడు, ఇతని ఎందుకు ప్రభువా చూపు మరలా పొందడం అంటే, లేదు ఇతడు నాకు సాధనంగా వాడబడాలి అని చెప్పాడు. అలాగ పట్టబడ్డాడు అపోస్తలుడైన పౌలు గారు. పట్టబడిన అపోస్తలుడైన పౌలు గారు ఆ పట్టుదల చేత ఇదిగో పరుగు పందెములో పరిగెడతా ఉన్నాడట. ఇదిగో అది ఎక్కడంట? గురి యొద్దకే పరిగెడుతున్నారు. ఆ గురి యొద్దకే నేను పరిగెడుతూ ఉన్నాను. ఇదివరకే పట్టుకున్నాను, కానీ ఇంకా గమ్యము చాలా ఉంది, కాబట్టి నేను పరిగెడతా ఉన్నాను. ఏంటంట? ఆ గురి యొద్దకు పరిగెడితే నాకు ఒక బహుమానం ఉంది. నిజంగా ఆ బహుమానాన్ని తీసుకోవడానికి ఈ భూమి మీద జీవిస్తున్న నేను ప్రభు కొరకు ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడతా ఉన్నాను. కానీ ఇవన్నీ కూడా నాకు ఎంత మాత్రం కూడా నేను లెక్క చేయకోకుండా ముందుకు సాగిపోతా ఉంటున్నాను. నా గమ్యాన్ని నేను చేరాలని ఆ గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటున్నాడు. ఈనాడు మన గమ్యం ఏంటి? సంపాదన, లేదా దేవుని యొక్క గురి ఏమన్నా కలిగి ఉన్నామా, లేదా మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించి. 2026 సంవత్సరంలో దేవుడు నీకు ఒక బహుమానాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నిజంగా ఆ బహుమానం తీసుకోవాలంటే నువ్వు ఈ యొక్క పార్టిసిపేట్ చేయాలా, ఇక్కడ నువ్వు పాల్గొనాలా, దేవుని మందిరానికి రావాలా, దేవుడి చెప్పిన వాక్యాలు వినాలా, దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాలను నువ్వు పాటించాలా. అప్పుడే నీవు బహుమానాన్ని పొందుకుంటావు. కాబట్టి 2026 సంవత్సరంలో దేవుడు పిలుస్తున్న పిలుపు ఏంటంటే, ఇదిగో నీకు నేను బహుమానాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాను. కాబట్టి ఈ బహుమానాన్ని తీసుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని మందిరానికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలా. అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే 12వ వచనంలో, యేసు చేత పట్టబడిన దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే
అయితే అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలిగి బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పోతున్నాను. ఉన్న వాటిని మరిచి అంటే లక్ష్య పెడతా ఉన్నాడు. ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని మాత్రమే చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను ఉన్నతముగా వెనుకున్న వాటిని మరిచి లక్ష్య పెట్టుకోకుండా ఒకసారి అంటాడు, ఇదిగో నేను ఏం చేస్తానంటే అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచబడ్డాడు. చూడండి, ఒక 11 వచనం చదువు ఒకసారి. 11:10 ఏ విధము చైతన్యం మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగలేనని ఆయన మరణముతో సమాన భవగలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ఎనుకున్న వాటిని మరిచి, అంటే ఏదైతే సంపాదన కొరకు నేను సంపాదించట్లేదు, నేను సంపాదన కొరకు ప్రయాసపడట్లేదు. నా గురి ఏంటంటే ఇదిగో యేసు క్రీస్తు ప్రభువారిలో నేను కూడా పాలు పంపులు పొందాలా. ఇదిగో ఆయన ఏ విధంగా మనందరి కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు, ఆ రీతిగా నేను కూడా ఆయనకు మాదిరిగా ఉండాలని ఆశపడతా ఉంటున్నాను. అందుకే నేను గురి యొద్దకే పరిగెడతా ఉన్నాను. నా పరుగంతా యేసు మీదే. వెనుకున్న వాటిని పెంటతో సమానముగా భావించి అవి నన్ను గమ్యానికి చేర్చలేవని, అవి క్రీస్తునందు నాకు పెంటతో సమానముగా ఎంచాడు. తాను కూడా సంపాదించుకోవచ్చు, తాను కూడా మేడలు కట్టుకోవచ్చు, తాను కూడా ఇదిగో గొప్పగా బ్రతకచ్చు. కానీ ఇవన్నీ కూడా శాశ్వతమైనటి కావు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనదని గురి కలిగి ఇదిగో క్రీస్తే శాశ్వతమైనది, పరలోక రాజ్యమే శాశ్వతమైందని గుర్తు తెలియజేసుకున్నాడు. కాబట్టి అందుకే ఈ లోకములో ఉన్న వాటినన్నిటి, వెనుకున్న వాటినన్నిటి ఏం చేశాడట? మరచిపోయాడు. మరచిపోయి క్రీస్తు యేసునందు బలపడాలని యేసు క్రీస్తు గురి యొద్దకే తను పరిగెడుతా ఉంటున్నాడు. కాబట్టి తన పరుగు ఎలాంటిదంటే గురి యొద్దకే పరిగెత్తడం. ఇప్పుడు పరుగు పందెం పెడితే అదే కదా లక్ష్యం. వాడు బలవంతుడా, ఇంకొకడు చూడు, ఎవడైనా సరే పరిగెత్తి గెలవాలా అని మనం ఒక ఆంక్షతో పరిగెడతా ఉంటాం, ఒక కోరికతో పరిగెడతా ఉంటాం. పరిగెత్తడం అంటే ఇంకా మనము ఏమి లెక్క చేయము. కింద రాళ్ళున్నాయా, కంపం ఉందా, ఏవి లెక్క చేయము, పరిగెడతాం. గాయమైనా గాని పరిగెడిది బహుమానం తీసుకోవాలి అని ఆలోచన చేస్తాం. కాబట్టి అపోస్తలుడు పౌలు గారు అనే మాట ఏంటంటే, ఇదిగో నేను బహుమానం కొరకు నా గురి యొద్దకే పరిగెడతామని, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెడతామన్నాను. క్రీస్తు యేసునందు ఇదిగో ఒక గురి కలిగి జీవిస్తా ఉంటున్నాడు. క్రీస్తు యేసు ఇదిగో ఆయనకు బహుమానం ఇస్తాడని ఆశ కలిగి ఇదిగో పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తా ఉంటున్నాడు. వెనుకున్న వాటినన్ని మరిచాడు, ముందున్న వాటిని లక్ష్యం కలిగి జీవిస్తా ఉంటున్నాడు. ముందున్న వాటి కొరికే ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు, ప్రయాసపడతా ఉంటున్నాడు. కాబట్టి మన గురి ఎలా ఉంది? ఈ 2026 సంవత్సరంలో నీవు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం బహుమానం పొందుకోవాలంటే నువ్వు చేయవలసింది యేసుక్రీస్తు అనే ఒక గొప్ప నమ్మకమైన, నీ నా కొరకు తన ప్రాణాన్ని ధారపోసిన వ్యక్తి కొరకు నువ్వు గురి కలిగి జీవించాలా. నువ్వు ఆ గమ్యంలో నువ్వు ఉండాలా. క్రీస్తు యేసునందు నువ్వు ఎప్పుడైతే ఈ ఆలోచన చేస్తావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు గురి యొద్దకి పరిగెత్తడం నేర్చుకుంటావు. ఎక్కడా తప్పిపోవు.
26వ సంవత్సరం జనవరిలో మాత్రం మొదటి రోజు మాత్రం మందిరంలో ఉండి మిగతా రోజులంతా మన ఇష్టానుసారంగా మనకిష్టమైన నడుచుకోవడం కాదు, మన ఇష్టమైన పరిగెత్తడం కాదు. క్రీస్తు యేసు నందు గురి కలిగి జీవించాలి. క్రీస్తు యేసు నందుండాలా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఇదిగో నేను దేవుని పిలుపు, ఉన్నతమైన పిలుపును బట్టే నేను గురి యొద్దకే పరిగెడతా ఉన్నాను అంటాడు. చాలా మంది వ్యర్థమైన వాటిని ప్రయాసపడి సంపాదించుకోవాలని కష్టముతో బ్రతుకుతా ఉంటున్నారు. అందుకే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలము వృధాగా వేయపరుచుకొని ఉంటున్నని. ఇక్కడ ఏమంటున్నాడు? నాకు న్యాయకర్తని యెహోవా, నా బహుమానము నా దేవుని యొద్దే ఉన్నది. నిజంగా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను వ్యర్థముగా కష్టపడి ప్రయాసపడి నేను ఎంతగానో ఉన్నప్పటికీ నేను గుర్తించింది ఏంటంటే, నేను తర్వాత తెలిసింది ఏంటంటే, నేను కష్టపడింది వ్యర్థము కాదు, నేను ప్రయాసపడింది వ్యర్థము కాదు. ఎందుకంటే ఇదిగో దేవుని దగ్గర నాకేముంది? బహుమానం ఉందని వాటి కొరకు నేను ప్రయాసపడతా ఉన్నాను. కాబట్టి ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే, నేను గురి యొద్దకే పరిగెడతా ఉన్నాను. కాబట్టి ఇక్కడ వాక్యం ఉంటుంది, ఇదిగో నేను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా ఫలము వృధాగా వెయ్యపరుచుకుంటుని. నాకు న్యాయకర్తని యెహోవా, నాకు బహుమానము నా దేవుని యొద్ద ఉన్నది అంటాడు. కాబట్టి దేవుని యొద్ద బహుమానం తీసుకోవాలి. దేవుని యొద్ద మనం బహుమానం తీసుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు పరుగు పందెములో గురి యొద్దకే పరిగెడతావా? 2026 సంవత్సరంలో దేవుడు మనం ఎంతగానో ప్రేమించి ఇదిగో ఒక బహుమానాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు. నిజంగా ఆ బహుమానం కొరకు మనం ఎదురు చూడాలా. పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నపిల్లలందరూ కూడా ఆ బహుమానాలకు ఎదురు చూస్తూ ఉంటారు. ఏ బహుమానం ఇస్తారో, తల్లిదండ్రులు ఎలాంటి ఇస్తారో, ఏం గిఫ్ట్ ఇస్తారో అని వారు ఎదురు చూస్తూ ఉంటారు. వారి జన్మదినం ఎప్పుడు వస్తుందా, నేను ఎలాగ సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఉంటుంది, నేనైతే వ్యర్థముగా కష్టపడ్డానేమో, నా వేయపరుచుకున్నానో నా సొమ్మంతా, కానీ ఇదిగో దేవుడైన ఆయన చేతులు ఏముందంట? బహుమానం ఉంది. కాబట్టి ఆ బహుమానాన్ని దేవుడు నాకు ఇస్తాడని ఒక తృప్తి కలిగి అతడు జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు ఏ విధంగా మనకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తుంటున్నాడంటే, ఇదిగో నువ్వు పరిగెత్తే పరుగు పందెములో ఏ పరుగైనా సరే గురి యొద్దకు కలిగి జీవించు, గురి యొద్దకే పరిగెత్తు. అలా పరిగెత్తుకుంటే నువ్వు బహుమానాన్ని పొందుకోలేదు. కాబట్టి ఈనాడు అనేక మంది పరుగు పందెములో పరిగెడతా ఉంటారు. ఎందుకంటే ఒక బహుమానం తీసుకోవాలని, ఆ బహుమానం పొందాలని మనం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి పండగ వస్తే చిన్నపిల్లలందరూ కూడా బహుమానాలు వస్తాయని ఏ పందెం పెట్టినా కానీ అక్కడ పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ ఆట పోటీలు పెట్టినా వారు పరిగెత్తా ఉంటారు. వాడు గెలిచాడంటే మూతి ముడుచుకుంటాడు. కాబట్టి మరలా వారి కొరకు ఇంకొక పందెం పెట్టాలి. అలిగి కూర్చుంటారు, ఏడుస్తారు, వాడు గెలిచాడు, నేను గెలిచలేదు. కాబట్టి ఇలాగ బహుమానుల కొరకు ఏ విధంగా పిల్లలు ప్రయాసపడతా ఉంటారు, కింద పడతా ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి, కానీ లెక్క చేయరు. ఎందుకంటే బహుమానం వస్తుంది. అందరి దగ్గర నేను చప్పట్లు కొడితే ఎంతో సంతోషంగా బహుమానం తీసుకొని ప్రయాసపడతా ఉంటారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను గురి యొద్దకే పరిగెడతా ఉన్నాను, నేను గురి యొద్దకే పరిగెడతా ఉన్నాను. ఎందుకంటే ఇదిగో బహుమానం పొందాలని. ఆ బహుమానం ఎవరి దగ్గర ఉందంటుంది? ఇక్కడ యోషయ గ్రంథంలో అంటాడు, ఇదిగో దేవుని దగ్గరే బహుమానం ఉందని. ఇలా చాలా మంది బహుమతులు అడ్డదిడ్డాలుగా తీసుకుంటారు, మోసపూరితమైన
బహుమానాలు తీసుకునే వారు చాలా మంది ఉన్నారు. ఎవరైనా మనకు ఇప్పుడు న్యాయ నిర్ణేత ఉంటాడు కదా, న్యాయ నిర్ణేత మనవాడైతే గనక మనము గెలవకపోయినా గెలిచినట్లు బహుమానం ఇచ్చి పిలిచి బహుమానాలు ఇస్తూ ఉంటారు, ఈ రీతిగా చేస్తూ ఉంటారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో బిలాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నిజంగా బిలాం అనే ప్రవర్తన దేవుడు ఎంతగానో ఆశీర్వదించి వానికి వరాన్ని ఇచ్చాడు. అతడు శపిస్తే శపిస్తాడు, అతడు దీవిస్తే దీవించబడతాడు. అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప బహుమానాన్ని అతనికి ఇస్తే ఆ బహుమానాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. ఆ బహుమానాన్ని చేతలారా పోగొట్టుకుంటూ వచ్చాడు. నిజంగా ఆ బహుమానం ఎలాంటిదంటే, అంత గొప్ప బహుమానాన్ని ఇస్తే ఇదిగో సొమ్ముల కోసం ఆశపడి ఆ బహుమానాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. పేతురు రాసిన పత్రిక ఆ బహుమానాన్ని ఎలాగ పోగొట్టుకున్నాడు చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమముల నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గాడిద చేత మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవర్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ససేరా అంటే బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు ఏం చేశాడు? ఆయాసపడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక గాడిద చేత అతనికి మాటలను వినిపించి అతన్ని గద్దిస్తూ వచ్చాడు. కాబట్టి మనం పరిగెత్తే పరుగు పందెములు నిజాయితీగా పరిగెత్తాలి. అన్యాయమైన దాన్ని మనం ఆశించకూడదు. కాబట్టి ప్రతిదీ కూడా దేవునికి ఇష్టకరంగా ఉండేటట్లు మనం నడుచుకోవాలి. కాబట్టి అపోస్తలుడు పౌలు గారు చెప్పినట్టుగా, ఇదిగో నేను గురి ఎద్దకే పరిగెడతా ఉన్నాను, ఎందుకంటే బహుమానం పొందాలని. ఆ బహుమానం పొందుకోవడానికి అతడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి బిలాము అనే వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుడిచ్చిన బహుమానాన్ని, దేవుడిచ్చిన గొప్ప కనికరాన్ని అతడు చేతులారా పోగొట్టుకుంటూ వచ్చాడు. ఈనాడు చాలా మంది దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంతు ఇచ్చాడు. అందుకే మత్తయి రాసిన సువార్తలో కొందరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. కానీ 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? మరలా 5 సంపాదించుకున్నాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు మరలా 2 సంపాదించుకున్నాడు. కానీ 1 ఇచ్చిన వాడు ఏం చేశాడు? వారి తలాంతును భూమి తీసి గుంత తీసి పాతి పెడుతూ వచ్చాడు. అంటే ఫలా నమ్మకమైన దాసుడు అని పిలిపించుకుంది. 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 సంపాదించుకున్నాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడు 2 సంపాదించుకున్నాడు. కానీ 1 ఇచ్చిన వాడు దాచిపెట్టి వారి మూర్ఖత్వాన్ని అక్కడ మరి తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే మీ ఫలాలను అనగా దేవుడిచ్చిన, మీరు పాటలు పాడే విషయంలో దేవుడు నీకు మంచి స్వరాలు ఇచ్చే పాటలు పాడు, వాక్యం చెప్పేది ఉంటే, వాక్యం చదివేది ఉంటే, ప్రార్థన చేసేది ఉంటే, ప్రతి దాంట్లో నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు దేవుడు, నీకు ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఆ బహుమానాన్ని దాచిపెట్టుకోకు. ఆ బహుమానం ఏం చేస్తానంటే దేవుని పనిలో వినియోగించు. ఎప్పుడైతే నువ్వు దేవుని పనిలో వినియోగిస్తావో, నువ్వు చనిపోయిన తర్వాత దేవుని యొక్క మరో గొప్ప బహుమానం ఉంటుంది. ఆయన దగ్గర మన ఉన్నతమైన బహుమానం ఉంటుంది. కాబట్టి నీకు ఇచ్చిన బహుమానాన్ని బిలాము వలె మాదిరి నువ్వు పాడు చేసుకోకు. బిలాము మాదిరి నువ్వు ధైర్యం చేసుకోవద్దు, దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి ఆ బహుమానాన్ని ఇంకా నువ్వు రెట్టింపుగా చేసుకోవాలి. ఇంకొకరు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, రాజుల రెండవ రాజుల గ్రంథంలో అక్కడ 5వ అధ్యాయంలో నయమాను ఒక కుష్ఠిగాడు ఉన్నాడు. నయమాను అని అతడు మరి ప్రవర్తైన దేవుని కుమారుడైన ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చి ఇదిగో అతడు అడిగినప్పుడు, ఇదిగో దేవుడి సేవకుడుగా ఉన్న ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, అతని రోగం పోగొట్టడానికి ఇదిగో యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మురుగు, నీ రోగం పోతుందని చెప్పాడు. చెబుతానే అతడు వెళ్ళి 7 మార్లు మురిగినప్పుడు
అతడు పసిపిల్లల దేహం వలె అంటే దేహం అతనికి వచ్చింది. నిజంగా ఆ దేహం వచ్చినప్పుడు అతడు కొన్ని బహుమానాలు తీసుకొని వచ్చాడు. కొన్ని బహుమానాలు తీసుకొని వచ్చి అతని దగ్గర పెడుతూ వచ్చాడు. మీరు చదువుకోండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయములో ఇక్కడ 15వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక మాట ఉంది, చదువు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా ఆ, దైవజనుల దగ్గరకు ఉమ్, తిరిగి వచ్చి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి అతని ముందర నిలిచి చిత్తగించుము, చిత్తగించుము. ఇశ్రాయేలులోనున్న దేవుడు ఉమ్, తప్ప ఉమ్, లోకమంతటి యందున్న మరి ఒక దేవుడు లేడని ఉమ్, నేను ఎరుగుదును. ఉమ్, ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యుద్ధ ఉమ్. బహుమానము తీసుకొనవలనని అతనితో చెప్పగా ఎలీషా ఎవని సన్నిధిని నేను ఉన్నానో ఆ, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా ఉమ్, జీవము తోడు ఉమ్. నేనేమియూ తీసుకొనను అని చెప్పాను. చాలు. ఇక్కడ కొన్ని బహుమానాలు తీసుకొని వచ్చాడు నయమాన్. ఎందుకంటే అతను రోగము ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో చోట్ల తిరిగాడు. ఎక్కడ తిరిగినా గానీ అతనికి రోగం బాగలేదు. కాబట్టి రోగం బాగలేదు కనుక ఆ ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు, ఆ స్వస్థత కలిగినప్పుడు కొన్ని బహుమానాలు తీసుకుని వచ్చి అతని దగ్గర పెట్టాడు. వెండి, బంగారములు, వస్త్రములు ఇవన్నీ కూడా అక్కడ పెట్టాడు. పెట్టినప్పుడు శివగలిగిన దేవుని తోడు నేను తీసుకోను, ఈ బహుమానం నాకు వద్దు అని చెప్పాడు. వెంటనే తన శిష్యుడైన గెహాజీ ఏం చేశాడంటే ఆ బహుమానాల మీద ఆశపడ్డాడు. ఆ బహుమానాలు ఎలీషా గారు అలా వెళ్ళిపోతానే వెనకబడి వచ్చి కొన్ని తీసుకుని తన ఇంట్లో దాచిపెట్టుకుంటూ వచ్చాడు. నిజంగా నయమానుకు పోయిన కుష్టి ఇతనికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే దేవుడు ప్రవర్తన ఎలీషా ద్వారా నాకు వద్దు ఈ బహుమానాలను చెప్పాడో, ఆ బహుమానాలు తీసుకోవడం ద్వారా నయమానుకు పోయిన కుష్టి అతనికి వస్తా వచ్చింది. ఈనాడు మన కుటుంబంలో ఎందుకు ఆశీర్వదించబడలేదు, మనం ఎందుకు అభివృద్ధి పోలేకపోతున్నామంటే ఇదిగో మన బహుమానాలను మనమే పాడు చేసుకుంటున్నాం చేతులారా. కాబట్టి దేవుడు ఇచ్చిన బహుమానాన్ని మనం ఇంకా రెట్టింపు చేసుకోవాలి తప్ప దాన్ని ఎప్పుడు కూడా కించపరుచుకున్నట్లుగా, అవమానపరుచుకున్నట్లుగా మనం చేసుకోకూడదు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ బహుమానాన్ని ఇదిగో మనము చక్కగా దాన్ని నిలబెట్టుకునే వారుగా ఉండాలి. కాబట్టి గెహాజీ ఏ విధంగా మోసపోతూ వచ్చాడో చూస్తూ వచ్చాం. కాబట్టి మనం జీవితంలో మనం అలా ఉండకూడదని ప్రభుపేట మీకు తెలియజేస్తాం. కాబట్టి దేవుడిచ్చి బహుమానము మనం అందరం పొందుకోవాలంటే మనం కూడా గురి అనే ఎద్దకు మనము పరిగెత్తే వారుగా ఉండాలి. ఒక గురి చూసుకోవాలి. మనం ఆ గురి ఎద్దకే పరిగెత్తాలి. ఒక వ్యక్తి పరిగెడుతున్నాడంటే ఎలాగైనా సరే గెలవాలా అనే బహుమతి తీసుకోవాలనే గురి ఎద్దకే పరిగెడతాడు. అలాగే నీవు కూడా యేసుక్రీస్తును నమ్ముకున్నావు. యేసుక్రీస్తును నమ్ముకున్న నీవు గురి ఎద్దకే పరిగెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఋతు గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు నాకు బోయేజు ఒక మాట సెలవిస్తూ వచ్చాడు. నిజంగా బోయేజు మాట్లాడిన మాటలు నిజంగా నాకు చాలా చక్కగా అనిపిస్తూ వచ్చాయి. ఋతు అయితే యవన కాలం మంది భర్తను కోల్పోయినప్పుడు తాను ఎంతగానో ఆమె కుమిలిపోతా వచ్చింది. తన తోడుకోడలు తన పుట్టింటికి వెళ్ళిపోతే ఈమె తన పుట్టింటికి వెళ్ళకోకుండా నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు కారమన్న నేను కారమన్న తింటాను, నువ్వు ఎక్కడ పడుకుంటే నేను అక్కడే పడుకుంటానని వారి అత్తతోనే అంటి కట్టుకుని వచ్చింది. వారి అత్తతోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. యవన కాలం ముందు భర్త పోయాడు, కానీ అవి ఏం చేస్తూ వచ్చిందంటే అత్త వెంబడి వస్తా వచ్చింది. అప్పుడు బోయేజుకు ఇవన్నీ కూడా ఎవరో చెప్పినప్పుడు బోయేజు ఇవన్నీ కూడా విని ఆమె తన చెలికి పరకలేరుకోవడానికి వచ్చింది. అంటే కొన్ని కోసేటప్పుడు విత్తనాలు కింద పడిపోతాయి కదా, ఆ విత్తనాలు వేరుకోవడానికి వచ్చినప్పుడు ఆమెను చూశాడు. ఇదిగో నువ్వు వేరుకోమని చెప్పాడు, అలాగే నీకు దాహం అయితే అక్కడ కుండలో నీళ్లున్నాయి తాగని చెప్పాడు. ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నావని ఆమె సాష్టాంగ నమస్కారం చేసి అడిగినప్పుడు ఆయన చెబుతున్న మాట ఒకసారి చదువుకుంటాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి.
ఆ, నీవు చేసిన దానికి ఆ, ప్రతిఫలమిచ్చును. కాదు 12వ అధ్యాయం చదువు, ఋతు గ్రంథం 2వ అధ్యాయము ఆ, 11. నీవు నీ తల్లిదండ్రులను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు ఆ, నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. ఉమ్, యెహోవా నీవు చేసిన దానికి ఉమ్, ప్రతిఫలమిచ్చును. ఉమ్. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బోయజ్ అంటున్న మాట అంటే, నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నువ్వు చేసిన దానిని తెలుసుకుంటుని, నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని నువ్వు విడిచిపెట్టి నువ్వు ఎక్కడున్నావంటే నీ అత్త దగ్గర ఉన్నావు గనక యెహోవా నీకేమి ఇస్తుంటున్నాడు? సంపూర్ణమైన బహుమానం నీకు ఇవ్వబోతా ఉంటున్నాడు. నిజంగా ఆమె చేసింది ఏంటి? తన అత్తను వెంబడిస్తూ వచ్చింది. నమ్మకంగా ఆమె తన అత్తతోనే జీవిస్తూ వచ్చింది. అందును బట్టి ఆమెకు ఒక సంపూర్ణమైన బహుమానం ఆమె పొందుకుంటా వచ్చింది. కాబట్టి నీవు నేను కూడా సంపూర్ణమైన బహుమానం పొందుకోవాలంటే మనం కూడా గురి యొద్దకే పరిగెత్తాలి. ఎటువంటి అటు పరిగెడితే నీకు ప్రయోజనం లేదు. ఎటుబడితే అట నువ్వు మరి వెళ్ళిపోతే నీకు ప్రయోజనం లేదు. ఒక గమ్యం, ఒక ఉద్యోగం చేయాలనుకుంటే నువ్వేం చేయాలి? పట్టుదలతో చదివి ఎగ్జామ్ రాసి నువ్వేం చేయాలి? పాస్ కావాలి. అడదిడ్డలో వెళ్తే వాడు డబ్బు తింటాడు, వీడు డబ్బు తీసుకుంటారు, నీకు ఉద్యోగం రాదు. కాబట్టి నువ్వు కష్టపడి, ఎప్పుడైతే ఇప్పుడు చాలా మంది టీచర్స్ పోస్టులు పడుతున్నాయని బాగా కష్టపడి రేయింబొమ్మలు కష్టపడి చదువుతా ఉన్నారు. కష్టపడి వారు ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత వారికి ఉద్యోగం వస్తుంది. అలా కాకుండా అడ్డదిడ్డాల్లో పోయి వారికి డబ్బులు ఇచ్చి వీరికి డబ్బులు ఇచ్చి మనం మోసపోయే వారు చాలా మంది మోసపోతా ఉంటున్నారు. కాబట్టి ఏది చేసినా నువ్వు గురి యొద్దకే పరిగెత్తే విధంగా, ఆ లక్ష్యాన్ని ఛేదించే విధంగా ఉండాలి తప్ప మోసపూరితమైనది, అన్యాయముగా అయినది ఏది కూడా నీకు లాభాన్ని చేకూర్చదు. కాబట్టి నీవు గురి యొద్దకే పరిగెత్తినప్పుడు ఖచ్చితంగా సంపూర్ణమైన బహుమతి నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఇక్కడ ఋతు గారు చేసింది ఒకటి ఏంటంటే, తన అత్తను అంటి పెట్టుకోవడం ద్వారా నిజంగా బోయేజు నిజంగా ఆమెకు అన్ని సమకూరుస్తూ వచ్చాడు. నిజంగా ఆమె నీతిని, ఆమె యథార్థతను, ఆమె క్వాలిఫికేషన్ అన్ని చూశాడు. అన్ని చూసి ఆమెను ప్రేమిస్తూ వచ్చాడు. నిజంగా నువ్వైతే నువ్వు యవన కాలం మంది నీ భర్తను పోగొట్టుకున్నావు, కానీ నువ్వేం చేయలేదు తెలుసా? యవనస్తులు ఎంటపడలేదు, ఉన్నవారి చోటుకి నువ్వు వెళ్ళలేదు, నువ్వు పేదరికాన్ని నువ్వు వెంటపడలేదు, ఎవరిని నువ్వు వారి వెంబడి వెళ్ళకోకుండా నమ్మకంగా ఉన్నావు కనుక నీకు సంపూర్ణమైన బహుమానము దేవుడు ఇవ్వబోతున్నాడని ఋతుకు తెలియజేస్తూ. కాబట్టి మనం ఏ పని చేసినా యథార్థంగా చేయాలి. నమ్మకంగా చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు బహుమానం పొందుతావు. ఇప్పుడు ఏదైనా సరే, మనం ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నా, నమ్మకంగా అతని దగ్గర ఉంటే అతడు మనల్ని ప్రేమించి మనం ఎప్పుడు సెలబడిగిన ఇస్తాడు. మనం నమ్మకంగా అతనికి ఉంటే గనక వ్యాపారంలో గాని, ఆ పనుల్లో గాని, ఉద్యోగాల్లో గాని, ఎక్కడైనా సరే నమ్మకంగా ఉంటే అతడు కూడా మనల్ని ప్రేమించి ఒక 10 రూపాయల డబ్బులు జీతాన్ని పెంచడం గాని, ఏదైనా మనకు మంచి గౌరవాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనం కూడా నమ్మకంగా ఉన్నాం గనక, మనం కూడా అతడు చెప్పినలా చేస్తున్నాం గనక మనకు కూడా కొన్ని అలాంటి బహుమానాలు మనం పొందుకుంటాం. కాబట్టి ఈ బహుమానాలు మనము చేతులారా పోగొట్టుకోకూడదు. బిలాము మాదిరి, గెహాజీ మాదిరి ప్రతిదానికి ఆశపడి ఏమాత్రం మనము చేయకూడదు. కాబట్టి ఋతు చేసింది ఏంటంటే, తన అత్తకు లోబడి జీవించడాన్ని బట్టి ఆమె గొప్ప బహుమానాన్ని పొందుకుంటూ వచ్చింది. అంతేకాకుండా ఆది కాండంలో అబ్రహాము గారు కూడా భయపడిపోతా ఉంటున్నాడు. యవన కాలం నుంచి వృద్ధాప్యం మీదకి వచ్చింది. వృద్ధాప్యం మీదకి వచ్చినప్పుడు నిజంగా అతడు చాలా భయపడుతున్నప్పుడు, ఇదిగో అక్కడ మాట్లాడుతున్న మాట, ఇదిగో తనకు చెప్పిన మాటను ఒకసారి మనం చదువుకుందాం. ఎంత ధైర్యాన్ని ఇచ్చిందో చూడండి అబ్రహాం గారికి. అంతవరకు అబ్రహాంగా ఉన్న వ్యక్తి అబ్రహాముగా మారిపోతూ వచ్చాడు. నిజంగా ఆ వయసులో దేవుడు ఇచ్చిన బహుమానం ఏంటో చూడండి. ఆది కాండం 15వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ఒకసారి. ఆది కాండం 15వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా వాక్యము అబ్రహామును దర్శనమందు వచ్చి,
అబ్రహామా భయపడకుము. భయపడకుము, నేను నీకు నేను నీకు కేడమును నీ నీ బహుమానమును అత్యధికముగా అత్యధికముగా చేసేదను. హల్లెలూయా. నిజంగా ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే వాక్యము అన్నాడు. వాక్యం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే మొదటి యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఏముంది వాక్యం అక్కడ? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడైన ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణముగా మన మధ్య నివసించడానికి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాలంలోనే అబ్రహాముకు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రహాము ఇదిగో నీకు ఎలా ఉన్నానంట? డాలుగా ఉన్నాను. కేడేమంటే డాలుగా ఉన్నాను అంటే నీకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నేను కాపాడతాను. నీకు బహుమానమును అత్యధికముగా నేను చెప్పాను. నీకు బహుమానాన్ని ఇవ్వబోతా ఉంటున్నాను. నిజంగా అంతవరకు ఆయనకు పిల్లలు లేవు. కింద అంటున్నాడు, అయ్యా నేను గర్భఫలం లేని వాణ్ణి, సంపాదన ఏమో ఉంది కానీ నేను గర్భఫలం నాకు లేదు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు బహుమానాన్ని ఇవ్వబోతా ఉంటున్నాను, ఇదిగో నీకు కేడెముగా ఉంటున్నాను. అందుకే అదే అధ్యాయము 18వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన మమ్రే యొక్క సింధూరవనం దగ్గర కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు దేవుడు పంపిస్తూ వచ్చాడు. 3 వ్యక్తులు వచ్చి అతని కనబడినప్పుడు అతను నమస్కారం చేసి, మా ఇంటికి మీరు భోజనానికి రావాలని పిలిచి ఇదిగో మంచి భోజనం పెడుతూ వచ్చాడు. భోజనం పెట్టినప్పుడు వాడు తిని తృప్తిపడి ఏం చేశారు? వారిని దీవిస్తూ వచ్చాడు. మరలా వచ్చే సంవత్సరానికి మీకు కుమారుడు దేవుడు ఇవ్వబోతా ఉన్నప్పుడు హన్న శారమ్మ నవ్వేసినప్పుడు నువ్వు నవ్వకూడదు, దేవుడు మాట ఇచ్చేవాడు, మాట నెరవేర్చేవాడు అని చెప్పాడు. కాబట్టి దేవుడు ఇచ్చే బహుమానం ఎలాంటిదంటే అది నీకు అందదు, నీకు ఆలోచనలో ఉండదు. దేవుడు అంతగా హెచ్చిస్తాడు, దేవుడు అంతగా నేను ప్రేమిస్తాడు. కాబట్టి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో అబ్రహామును భయపడకు, నేను కేడెముగా ఉన్నాను అంటే డాలుగా ఉన్నాను, నీకు ఎలాంటి ప్రమాదాలు జరగవు, నీకు నేను బహుమానాన్ని ఇవ్వబోతా ఉంటున్నానని బహుమానంగా ఇస్సాకును అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఏదైనా సరే ఇవ్వాలంటే నీలో ఉన్న ప్రవర్తన చూసి ఇస్తాడు, నీలో ఉన్న పనితనాన్ని చూసి ఇస్తాడు. ఇప్పుడు మనం ఉద్యోగానికి వెళ్తానే ఉద్యోగంలో వెంటనే నువ్వు చేర్చుకోరు, నీ క్వాలిఫికేషన్ చూస్తారు, నువ్వు ఏం చదివావు, నువ్వు ఎక్కడైనా పని చేసావా, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసి నీకు ఉద్యోగం ఇస్తారు. వెంటనే ఉద్యోగం ఎవరు ఇవ్వరు. కాబట్టి నీవు కూడా ప్రభువులో ఉండి పరిగెడతా ఉన్నావా, క్రీస్తు సువార్త కొరకు ప్రయాసపడుతున్నావా, దేవుని పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు బహుమానాలు ఇస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చే బహుమానం నువ్వు కావాలంటే నువ్వు గురి యొద్దకే పరిగెడతావు, నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా జీవిస్తేనే దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తాడు. అందుకే ఇక్కడ అబ్రహాముకు చెప్పిన దేవుడు దావీదు కీర్తనలో ఇచ్చే బహుమానం గురించి చెప్తున్న మాట చదవండి ఒకసారి. కీర్తనలో 127వ అధ్యాయంలో మనందరికి తెలిసిన వాక్యమే. కీర్తనలో 127వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. హల్లెలూయా. నిజంగా మనకి ఇచ్చే బహుమానాలు ఏంటంటే గర్భఫలాలే. నిజంగా మనకి ఇచ్చి ఈ బహుమానాన్ని మనం కూడా చక్కగా దాచుకోవాలి, చక్కగా పెంచుకోవాలి. అలా కాకుండా కొన్ని గర్భఫలాలు ఎందుకు పనికి రాకుండా మధ్యలోని పాడైపోయి మధ్యలోని ముగిసిపోతా ఉంటున్నారు, మధ్యలోని పాడు చేసుకుంటా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఉంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నిజంగా ఆ బహుమానాన్ని మనం చేత పట్టుకొని దాని ఏం చేయాలి తెలుసా? దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా. నిజంగా తాను ఇచ్చే బహుమానము ఎలాంటిదంటే దేవుడిచ్చే బహుమానము అది మనకెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చిన బహుమానము ఇస్సాకుని ఇచ్చాడు దేవుడు. అబ్రహామును ప్రేమించి అతనికి గర్భఫలాన్ని 100 సంవత్సరాల్లో అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాలకు ఇచ్చే బహుమానాన్ని ఏదైనా సరే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకుంటే మరింత దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తాడు.
అందుకే యెషయా గ్రంథం ఇంకా ఏమిస్తాడో ఇక్కడ సెలవిస్తున్న మాటలు చదువుకుందాం, 2 మాటలు చదువుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము. యెషయా గ్రంథం 62వ అధ్యాయం భూమి మీద జీవిస్తున్న మానవులందరికీ చెబుతున్న మాట, మానవులందరికీ ఇస్తున్న ఒక చక్కటి మాట, ఆయన చెబుతున్న మాట చూద్దాం. 62వ అధ్యాయము యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. ఆలకించండి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేయుచున్నాడు. ఇదిగో రక్షణ ఎత్తుకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చును. సీయోను కుమార్తెకు తెలియజేయండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా భూదిగంతముల వరకు చెప్పండి. ఎవరైతే యేసుక్రీస్తు నమ్మలేదో వారందరికీ చెప్పండి, ఇదిగో ఆయన ఒక గొప్ప బహుమానాన్ని మీకు ఇవ్వబోతా ఉంటున్నాడు. నిజంగా బహుమానం ఏంటంట? ఇదిగో ఆయన జీతము ఆయన చేతిలోనే ఉంది. నీకు ఏమి కావాలో, ఏ అవసరాలు నీకు కావాలో ఆయన ఏమి అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వస్తాడు. కాబట్టి దేవునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రభువులో ఉంటే, ప్రభు పనిలో ఉంటే నమ్మకంగా పని చేయండి. దేవుని వెంబడించండి. దేవుడు ఖచ్చితంగా నీకు బహుమానాలు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడి 2026 సంవత్సరం నువ్వు అనుకున్నది నెరవేరబోతుంది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే గురి ఎత్తుకి పరిగెత్తడం, ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించడం. కాబట్టి ఆయన ఇచ్చు బహుమానము ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఇచ్చు జీతము ఆయన ఏం చేస్తాడంట? తీసుకుని వస్తాడు. కాబట్టి 2026 సంవత్సరంలో నీ కుటుంబము, నీవు సంతోషంగా ఉండాలి, నీ కుటుంబం ఆనందంగా ఉండాలి, నీ జీవితంలో సంతోషం కావాలంటే మొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవునికి గాని ఈ భూమి మీద జీవిస్తున్న నీవు నమ్మకంగా జీవించు. నమ్మకంగా ఎప్పుడైతే జీవిస్తావో తప్పకుండా దేవుడు నీకు బహుమతి ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. అదే యెషయా గ్రంథంలో ఇంకొక మాట చెప్తూ వచ్చాడు. చూడండి, 40వ అధ్యాయము యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో అక్కడ కూడా ఒక మాట చెప్తూ వచ్చాడు. చూడండి ఏం చెప్పాడు. 40వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో తన బాహువు చేత బాహువే తన పక్షమునుగా ఏలుచుండగా ప్రభు యెహోవా తానే శక్తివంతుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. కాబట్టి ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది కదండి. ఇప్పుడు నేను బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు నాకు తెలుసు నీకు ఏ బహుమానం ఇవ్వాలనో, నీకు ఏది కావాలనో అది నాకు తెలుసు. కాబట్టి దేవునికి తెలుసు నీకు ఒక బహుమానాన్ని నేను ఆశపడతా ఉంటున్నాడు. ఆ బహుమానాన్ని దేవుడు చేతిలో ఉంది. నిజంగా ఆ బహుమానాన్ని తీసుకోవాలంటే నువ్వేం చేయాలి? దానికి అర్హత పొంది ఉండాలి. దానికి అన్ని విధాలు నువ్వు చక్కగా దాన్ని పొందుకోవడానికి నువ్వేం కావాలా? ప్రయత్నం చేయాలి. ఆ బహుమానాన్ని పొందుకోవడానికి నువ్వు అన్ని విధాల క్వాలిఫికేషన్ నీలో కలిగి ఉండాలి. నువ్వు ప్రభు పనిలో చక్కగా ఉండాలా. నువ్వు ప్రభు పనిలో ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండాలా. నిజంగా నువ్వు అలాగ జీవిస్తే, అలా గనక నువ్వు ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా నీకు బహుమతిని ఖచ్చితంగా ఇస్తాడు. 2026వ సంవత్సరంలో నువ్వు ఏది కోరుకుంటున్నావో అది కావాలంటే నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. దేవుని పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చూస్తావు. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. నిజంగా దేవుని చేత నువ్వు జీతం పొందాలంటే ఆయన దగ్గరనే ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాను.
ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు రానయ్యున్నారు. నిజంగా నువ్వు చేసిన పనులను బట్టి నీకు తీర్పు ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది కదండి. ఇప్పుడు షాపులలో చాలా మంది అందరూ వెళ్తా ఉంటారు. కొందరు ఇళ్లలో కసు కొట్టడానికి వెళ్తారు, వాళ్ళకి చిన్నపాటి జీతం ఉంటుంది. ఇంకా కొంచెం సాఫ్ట్వేర్ లక్షల్లో ఉంటుంది. ఇంకా కొంచెం ఇలాగ వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జీతాలు ఉంటాయి. అంటే వారి చదువును బట్టి, వారు చేసే పనిని బట్టి వారికి జీతాలు ఇస్తూ ఉంటారు, క్వాలిఫికేషన్ బట్టి. ఆ రీతిగా నీవు కూడా దేవుని పనిలో నమ్మకంగా ఉంటే, నువ్వు ఏ పనిలో ఉన్న పాటలు పాడే పనిలో ఉన్నావా, నీకు పాటలు పాడే పనిలో దేవుడు నమ్మకంగా నీకు జీతం ఇస్తాడు. దేవుని సేవలో ఉన్నావా, ఖచ్చితంగా నీకు జీతం ఇస్తాడు. ఈ రీతిగా నువ్వు చేసే ప్రభు పనిలో ఏదైతే నమ్మకంగా చేస్తున్నావో దానికి ఖచ్చితంగా నీకు జీతం ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారే నీకు ఇస్తారు. యేసు ప్రభు వారే నీకు ఆ దినాన తీర్పులో నీకు జీతాన్ని ఇస్తాడు. కాబట్టి మనము పొందుకోవాల్సింది ఏంటంటే జీతాన్ని. అయితే ఆ జీతం కావాలంటే నువ్వు నమ్మకంగా దేవునికి లోబడి జీవించాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు చెప్పినట్లుగా మనందరి జీవితాలు ఇలాగా ఉండాలి. ఇలాగ ఉంటేనే మనం అందరం కూడా ఫలిస్తాం. మనందరూ కూడా అలాంటి గొప్ప భాగ్యాన్ని తీసుకుంటాం. చూడండి 3వ అధ్యాయము ఏంటంటే తాను పొందిన బాధలు, యేసుక్రీస్తు ఏ విధంగా పునరుత్థానంలో లేచాడో ఆ రీతిగా లేయాలని ఆశపడతా ఉంటున్నాడు. 10వ వచనం 3:10. ఏ విధమును చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుటకు ఎచ్చిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిలో పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే నేను గెలిచి తిన్ననుకుని ఇదివరకే సంపూర్ణ స్థితి పొందుతనని నేను అనుకోనలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను, తలంచుకొనుచున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవునికి ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవలని గురి ఎద్దకే పరిగెడుతా ఉన్నాను. అంటే అతన్ని కలిగిన తీక్షణ, అతనిలో కలిగిన ఆవేశం, అతనిలో కలిగిన దుఃఖం, అతనిలో కలిగిన భావం, యేసు క్రీస్తు ఏ విధంగా శ్రమ పడ్డాడో నేను కూడా ఆ రీతిగా శ్రమ పడ్డాను. నేను కూడా మరణిస్తే ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభువు లేచాడో ఆ రీతిగా నేను కూడా లేవాలి అని ఒక ఆంక్షతో గురి ఎత్తకే పరిగెడతా ఉన్నాడు. కాబట్టి నీ గురి ఏంటి, నీ యొక్క తలంపులు ఏంటి, నీ చిత్తం ఏంటి? ఈ 2026 సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నావు? ఉద్యోగమా, వ్యాపారమా? ఏం చేయాలనుకున్నా గానీ ఒక గురి పెట్టుకొని జీవించు, ఒక గురితో నడువు. దాని